అందరికి నమస్తేనుల్లా ఎట్లున్నారు అందరు మంచిగున్నారా మరి ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లతో నేనైతే వచ్చేసిన చెప్పడానికైతే నేను రెడీగా ఉన్నా మరి వినటానికి మీరు సుతా రెడీనా మరి ఆలస్యం దేనికి ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ లా కొత్త సర్కారు కొరువు తీరిందుల్లా చంద్రాల సారు ప్రమాణ స్వీకారంలా భారీ జనాల నడుమ పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు రాజకీయ నాయకుల మధ్య జబర్దస్త్గా జరిగిందుల్లా ఏహెపో ఎక్కడి జనం నాకైతే రెండు కళ్ళు జాలలేదు చూస్తానికైతే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చంద్రాల సార్ సర్కార్ కొలువు తీరిందోళ్ళ పంకపాటి ఘోర ఓటంతోనే సైకిల్ పార్టీ గద్దెనెక్కింది. ఇక చంద్రాల సార్ ప్రమాణ స్వీకారానికి పక్క రాష్ట్రాల నుంచి వెలుసుతా పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు అందరు గెస్టులుగా వచ్చిర్రోళ్ళ. కమలపు పార్టీ నుంచి వెళ్ళి మోడీ సారు, అమిత్ షా సారు, జేపీ నడ్డా సారు, కిషన్ రెడ్డి సారు, వెంకయ్య నాయుడు సారు, అటెంకాల మన పక్కపోటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సారు, పన్వీర్ సెల్వన్, చిరాగ్ పాస్వాన్ సార్లు, ఇక సినిమా యాక్టర్లు రజనీకాంత్ సారు, ఎమ్మెల్యే బాలయ్య సార్ వాళ్ళు ఇంటి వాళ్ళు అందరూ వచ్చిర్రు. ఇక సైకిల్ పార్టీ, గిలాస పార్టీ, కమల పార్టీ కూటమితోనే గెలిచింది కాబట్టి అటు పవనాల్ సార్ ప్రమాణ స్వీకారం చూద్దామని పవనాల్ సార్ వాళ్ళన్న యాక్టర్ చిరంజీవి సారు, వదిన సురేఖ మేడం సార్ వాళ్ళ ఇంటోళ్ళు అందరూ రామ్ చరణ్ సార్, సాయి ధరమ్ తేజ్ సార్, నాగబాబు సార్లు ఇంకా చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు వచ్చిర్రోళ్ళ. ఇక వచ్చిన అతిరథ మహారథులు అందరు ముంగట చంద్రాల సార్ ప్రమాణ స్వీకారం, పవనాల్ సార్ ప్రమాణ స్వీకారం ధూమ్ ధామ్గా జరిగిందోళ్ళ. ఇక ఇన్ని రోజుల పంకపాటి ప్రభుత్వాలు కాకుండా మమ్మల్ని ఆదుకోవాలని, వాళ్ళ కాకుండా అందరికి న్యాయం చేయాలని ప్రజలు అంటున్నారు. అంతేకాదోళ్ళ చంద్రాల సార్ పవనాల్ సార్ల మీద అభిమానంతో కొంతమంది అయితే ఏకంగా కృష్ణా నదిలో పడవలలో ర్యాలీ సుత తీసిర్రోళ్ళ. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అబ్బబ్బబ్బా ఏం వానా అసలు లేచినప్పటి సంది బయట సూర్యుడు చూద్దామంటే కానరాలెయ్యాల. పొద్దు నుంచి చల్లబడి ఇక వాన చినుకులు షురువైనాయి. రాష్ట్రం మొత్తం జోరుగా వానలు షురు కురుస్తున్నాయి. ఇక మొన్నటి నుండి పడుతున్న వానలకి వానకాలం షురు అయిందని చెప్పాలి అనిపించింది నాకైతే.
వామ్మో ఇవేం వానలు రా నాయన, రాష్ట్రంలో జోరుగా కురుస్తున్నాయి వానలు. ఈసారి చాలా గట్టిగానే అరుచుకుంటాయంట వానలు. పల్లె పట్నం అనే తేడా లేకుండా అందరికి సమన్వయం చేస్తాయంట వానలు. గాలి వానలు రాళ్ళ వానలతో పాటు ఉరుములు మెరుపులతో ఉంటాయంట. అందరు ఈసారి జరత పైలంగానే ఉండాలనంట అంటున్నారు అధికారులు. మొన్నటి దాకా పడ్డ వానలకే రైతన్నలు పండించిన పంటలన్నీ ఖరాబ్ అయినాయని కండ్లేమటి నీళ్లు పెట్టుకున్న పట్టిర్రు. ఇయాల్టి నుండి వచ్చే 4-5 దినాలు పొట్టుగా వానలు కొడతాయంట నోళ్ళు. నిన్నటి నుండి చాలా దిక్కుల గట్టిగానే పడాయి వాన చినుకులు. అవునోళ్ళ ఈ ముచ్చట మేమే కాదోళ్ళ వాతావరణ శాఖ సార్లు సుతా చెప్పిర్రు. ఉరుములు మెరుపులతోని వానలు పడతాయని అంటున్నారు. చాలా దిక్కులలో ఆల్రెడీ రాళ్ల వానలు సుతా పడ్డాయి. ఇక వచ్చే వానలను ఎవరు ఆపుతాం గాని బయటికి పోయేటట్లయితే జరంత పైలం. పోయిన వానకాలం లెక్క జనాలు అటెన్కాల రోడ్ల ఆగం కాకుండా ఇప్పుడు చేయి గుర్తు సర్కారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జనాలు అంటున్నారు. ఇయ్యాల నుండి ఇక బడి బాట పట్టిర్రు పిల్లగాళ్ళు. కొత్త డ్రెస్సులు, పుస్తకాలు, కొత్త పెన్నులు పట్టి పిల్లగాళ్ళందరూ జోరుగా హుషారుగా బడికి పోదామా అన్నట్టు కొంతమంది పోతే, కడమ పిల్లగాళ్ళు కొందరేమో నేను బడికి పోను నాకు జ్వరం వచ్చింది అని కొందరు మారం చేయబట్టిర్రు. అయినా సరే ఇన్ని దినాలు ఆడింది జాలదా, ఇంకెన్ని రోజులు ఇంటికాడ ఉంటావని తీసుకొని పోయి మరి బళ్ళకి గోలొచ్చిర్రు. రైట్ గంట మోగింది, పిల్లగాళ్ళందరూ బడిబాట పట్టిర్రు. కొత్త బుక్కులు, కొత్త పెన్నులు, కొత్త స్కూల్ బ్యాగులు పట్టి బడిబాట పట్టిర్రు పిల్లగాళ్ళు. కొంతమంది మునుపు కంటే పెద్ద క్లాసుకు పోయినామని మురుస్తుంటే, ఇంకొంతమంది ఇంకొన్ని రోజులు సెల్లులు ఉంటే మంచిగుండు అని కొంతమంది పిల్లగాళ్ళ రంది. ఇక అందరు పిల్లగాళ్ళ అమ్మ నాయనలు బండ్ల మీద బల్లె తోలిపోయిర్రు. ఇక కొంతమంది నేను ఓనంటే ఓనని గార్వం చేస్తే బతిమలాడి ఏదైనా కొనుక్కో అని చెప్పి చేతుల పైసలు పెట్టి మరీ తోలిపోయిర్రు. ఈ 7 నుండే కొత్త బుక్కులు, కొత్త కాపీలతో బల్లెనే ఇస్తారంట. ఇప్పటికే పిల్లగాళ్ళు అందరు కొత్త బూట్లు, కొత్త డ్రెస్సులు కొనుక్కున్నారు. ఇక బల్లెనే పిల్లగాళ్ళకి మంచి పువ్వు పెడతారంట, యోగసుత నేర్పిస్తారంట. తెలంగాణలో చేయిపాటి సర్కారు ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ పథకంతో ఎంతమంది జనాలు మంచిగా పోతున్నారో తెలియదు కానీ సీట్ల కోసం అయితే పొట్టుగా కొట్టుకుంటున్నారు. ఎన్ని రోజులు దాటినా ఆ ఆనవాయితీనైతే అమ్మలక్కల అస్సలు మారుస్తలేరులా. అయినా నేను ఎప్పుడు కాదు కానీ మీరే చూడండి ఎంత బాగా జుట్లు పట్టుకొని మరి కొట్టుకుంటున్నారో. ఆహా అది అది కొట్టు ఇంకా ఏంది నా జుట్టు పట్టుకుంటావా? నేనేమన్నా తక్కువనా? ఇప్పుడురా ఇక చూసుకుందాం. అగో చూసిరా ఎట్లా కొట్టుకుంటున్నారో. ఇది ఎక్కడో కాదల్లా మన తెలంగాణలోనే. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో సీఎం సీట్ అయినా దొరుకుతుందేమో గానీ తెలంగాణలో మాత్రం ఫ్రీ బస్సులో సీటు దొరకడం అంటే గిన్నిస్ బుక్ లకు ఎక్కినంత కష్టం. ఎందుకంటే మనం రోజు చూస్తున్నాం కదా పాపం అమ్మలాకలు బస్సు ఎక్కుడుతోటే సీట్ల కోసం ఎట్లా జగడం పెట్టుకుంటారు. అయినా బస్సులలో పోవాలంటే పానం జల్లుమంటుందిలా. సీట్ల ముచ్చటాటు పక్కకు పెడితే ఎవరైనా మనల్ని మెత్తగా కొడతారనే భయమే ఎక్కువ పట్టుకున్నది జనాలకు. ఈ ఫ్రీ బస్సు ముచ్చట్లు భాగంగానే హైదరాబాద్ నుంచి కర్నూలు పోయే బస్సులో సేమ్ గిట్లనే జరిగింది. ఒక అమ్మ ఒక అక్క ఇద్దరు బస్సుల సీట్ల కోసం జుట్లు పట్టుకొని పొల్లుగా కొట్టుకున్నారు. ఈ సీట్ నాదంటే నాది అని అనుకుంటే చిన్నపాటి ప్రపంచ యుద్ధమే చేసుకున్నారు పో. ఇక గిట్లున్నది పో తెలంగాణ ఫ్రీ బస్సు ముచ్చట. ఫ్రీ బస్సులు వేసిలు గానీ ఇంకా కొన్ని ఎక్కువనే వేయకపోయి, లేకపోతే మొత్తానికి బంధన పెట్టకపోయే. ఇప్పుడు చూడు జనాలందరూ ఎట్లా బాధపడుతున్నారో, ఎట్లా కొట్టుకుంటున్నారో అని ఈ వీడియో చూసిన జనాలు అందరూ అన్నవాట్రి. మనం ఎంత ఎదిగిన సుత నోరు జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఒక్క మాట మాట్లాడేటప్పుడు ముందెనక బాగా ఆలోచన చేసి మాట్లాడాలి. నోరు ఉంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే గిట్లయితది. అవునోలా ప్రపంచంలో అన్నిటికంటే చాలా విలువైనది మాట. ఒక్క మాట మాట్లాడేటప్పుడైనా మాట ఇచ్చేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకు అసలు ముచ్చట ఏంటంటే తెలంగాణలో ఎలక్షన్ల ముందు కార్ పార్టీ తరఫున పోటీ చేసిన పాడే కౌశిక్ సారు జనాలను రెచ్చగొట్టేటట్లు మాట్లాడినని చాలా విమర్శలు వచ్చినాయి అప్పట్లో. కానీ పాడే కౌశిక్ సారు మళ్ళా అట్లనే మాట్లాడిండు. సార్ ప్రచారం చేసేటప్పుడు జనాలతో మాట్లాడుకుంటూ ఈసారి మీరే నన్ను గెలిపించాలని, లేకపోతే నేను నా బిడ్డ నా భార్య అందరం కలిసి పురుగుల మందు దాగి చచ్చిపోతామని బేరిచ్చిందని కమలపు పార్టీ లీడర్ ఈటెల రాజేందర్ సార్ ఈ హైకోర్టులో పిటిషన్ వేసిండోళ్ళ. సార్ వేసిన పిటిషన్ కోర్టు సుత పాడే కౌశిక్ సార్ కి ఈ నెల 20 తారీఖు నాడు కోర్టులో హాజరు కావాలని నోటీసు పంపిండోళ్ళ. అందుకే అన్నది నోరు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తర్వాత సుత రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు అందరూ. అవకాశం లేదు మీ దయ అంటున్నా.
ఇక మేము బతకాలన్నా పోతాం, మీరు ఆలోచన చేయండి. నేను నిత్యం మీకు సేవ చేసిన, నేను నిత్యం మీ కడుపులో తలకాయ పెట్టి తిరిగిన, నేను నిత్యం మీకు సేవలో ఉన్నా. ఇక మీరు ఇక దయచేసి నన్ను కాపాడుకోవాలని మీ అందరినీ కూడా నా చేతులు జోడించి చివరిసారి ఎల్లుండి ఓట్లున్నాయి, మీ చివరిసారి అడుగుతా ఉన్నా. ఇక ఎలక్షన్ల ముందు చివరికిసారి ఆ బస్ స్టాండ్ మీద ఉన్న అక్క చెల్లెలందరినీ కూడా అన్నదమ్ములను అడుగుతా ఉన్నా, కిందున్న అక్క చెల్లెలు అన్నదమ్ములను అడుగుతా ఉన్నా, నా ముందున్నలను అడుగుతా ఉన్నా. 2018లో నేను ఆస్తులు అమ్ముకొని రోడ్డు మీద ఇగో బస్సులు బస్ స్టాండ్ నుండి బయటికి తీసేటప్పుడే అన్ని చక్కగా ఉన్నాయా లేదా అని 1-2 సార్లు చూసుకొని మరి బస్సు బయటికి తీయాలి కదా. అంతేగాని ఇది నా బస్సు, నా ఇష్టం వచ్చినట్టు నడుపుతా, నా ఇష్టం వచ్చినట్టు టికెట్లు ఇస్తా, నాకు నచ్చిన దగ్గర బస్సు ఆపుతా, జనాలను దింపుతా అంటే ఏమన్నట్టు చెప్పుండ్రి? దిమాక్ ఉన్నట్టా లేనట్టా? ఇగో అచ్చు గిట్లనే దిమాక్ లేని పని చేసి అందరితోని తిట్లు తిన్న ఒక వీర కండక్టర్ కథ మీరైతే తప్పకుండా చూడాల్సిందే ముచ్చట. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం సుఖవంతం. ఈ బస్సు మన అందరిది, సీట్లను గౌరవించడం మన బాధ్యత. వారు కేటాయించిన సీట్లలో వాళ్ళనే కూర్చోమనాలి. బస్సులో పొగ తాగరాదని రాసి ఉంటది కదా, ఎందుకంటే సర్కార్ బస్సు సురక్షితం అనే కదా. ఆర్టీసీ బస్సులో ఎటువంటి సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా సర్కారాలు ఏదో ఒకటి చేసి ఆ సమస్యను తొందరగా తీర్చేస్తారనే కదా. కానీ ఒక కండక్టర్ ఏం చేసిండో ఒక పాలు మీరే చూడండి. మంచిర్యాల నుంచి కరీంనగర్ దాకా వచ్చినాం, కరీంనగర్ దాకా టికెట్ ఇచ్చే వచ్చినాం. తర్వాత కరీంనగర్లో టికెట్ ఇచ్చే మూమెంట్లో పని చేయట్లేదు. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ మా మేడం ఫోన్ చేస్తే మేడం ఏమన్నాయంటే, ఎక్కడ బస్ స్టాప్లో అక్కడ ఆపి టికెట్లు ఎవరికైతే కొట్టినావో వాళ్ళకు తీసుకెళ్ళి వెళ్ళు, మిగతా వాళ్ళని దించండి. మిగతా వాళ్ళు అంటే ఇప్పుడు వేరే బస్ వస్తే వాళ్ళ ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఎక్కడ నాపుతారా? ఇవ్వని వాళ్ళకు ఇప్పుడు మధ్యలో ఎక్కడ నాపుతారా మీరు? మళ్ళీ మరి సిద్దిపేటలో ఏం చేస్తారు? సిద్దిపేటలో దాన్ని చూపెట్టాలి. మరి ఇప్పుడు ఇదే అక్కడ తీసుకెళ్ళి సిద్దిపేట దగ్గర తీసుకోవచ్చు. టికెట్లు కొట్టరాదు కదా, అదే అక్కడికే సిద్దిపేట, ఇక్కడి నుంచి సిద్దిపేట కొట్టొచ్చు కదా అంటున్నా. టికెట్ల అక్కడ ఎట్లా తీసుకుంటారు మీరు? రిపేర్ చేపిస్తాం. అక్కడ రిపేర్ ఉన్న వాళ్ళనే తీసుకొని పోయి అక్కడ డిపోలో చూపెట్టాలి. అట్లా ఇది ఎక్స్ప్రెస్ స్టాప్ కాదు కదా, నువ్వు ఆపింది గుండ్లపల్లి కాడ అన్న ఆపలేదు. ఒకటి పాయింట్ ఇక్కడ ఏం బస్సు మీరే మీ డిపో కాదు, కరీంనగర్ డిపో చూద్దాం ఆగదు. ముచ్చట ఏంటంటే గోదావరిఖండ్ నుండి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సులు చిత్రం ఇది. గా బస్సు కండక్టర్ అన్న జనాలను ఎక్కించుకొని గికెట్లు అన్ని తీసుకొని మరీ తీరా బచ్చాలు చేసి డిపో నుండి ఊరవతలకు వచ్చేసరికి బస్ ఆపి టికెట్ మిషన్ పనిచేస్తలేదని అందరు ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలని చెప్పిండంట. గా కండక్టర్ అన్న మాటలకు పరిశాన్ అయిన జనం ఇదేంది గట్లెట్లా ఉంటది అని ఎక్కిన ప్రయాణికులు అడిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట. ఇక దిమాగ్ లేని కండక్టర్ అన్న మాటలకు జనాలు ఎంత ఇబ్బంది పడారో మీరే చూడండి పాపం. బస్సు ఎక్కినామండి. ఈ బస్సులు కూడా ఎక్కువ తక్కువ కూడా ఉండే, ఈ బస్సులు మొత్తం బస్సులో ఎక్కిన దానికి ఫుల్ జనాలు ఎక్కించేసుకున్నారు. ఆ టికెట్ అంటే టికెట్లు కూడా ఎక్కలేదు. తన ఛార్జింగ్ లేదని, బ్యాటరీ ఛార్జింగ్ పోయిందని చెప్పిండు. ఇప్పుడేమో అడుగుతున్నామో బ్యాటరీ లేదన్నారు. మరి ఇట్లయితే మేము సిద్దిపేట పోవాలంటే ఎట్లా వెళ్ళాలి? ఈ మధ్యలో ఆపేస్తే మేము ఎక్కడ దిగమంటారు, ఎక్కడ ఎక్కాలి? మాకు ఆల్టర్నేట్గా సిద్దిపేటలో దించేస్తే మేము అక్కడికి వేరే బస్సు ఎక్కైనా మేము వెళ్ళిపోతాము. చాలా కష్టం అవుతుంది. ఈ బస్సులు కూడా టైంకు రావు. వీళ్ళేమో టికెట్ టికెట్ కూడా తీసుకుంటారు. ఇట్లయితే మాకు ఇప్పుడు ఆల్టర్నేట్ గా ఇది మంచిర్యాల బస్సు అట, మంచిర్యాల అయితే ఎవరైతే మాకు బస్సు ఆల్టర్నేట్ గా పెట్టండి. సిద్దిపేటలో అందరికీ కష్టం కాకుండా మమ్మల్ని అందరినీ అక్కడ దించండి. పాపం చూసిర్రా గాల మాటలు. కొంతమంది అయితే అసలు నీకు కొలువు ఎవరు ఇచ్చిర్రయ్యా అని సుత మస్తు గరం అవుతున్నారు. అంతేకాదోలా జనాలు సర్కార్ బస్సులు ఎక్కేది ఎందుకు? ప్రైవేట్ బండ్ల కంటే సేఫ్ అనే కదా. బస్సు స్టార్ట్ చేసేటప్పుడు అన్ని ముందే చూసుకోలే గానీ నడిమిట్లకు తీసుకొని వచ్చి జనాలు నాగం చేస్తే ఏందన్నట్టు నీ లెక్క. దాంట్లో దవాఖానకు పోయి అవ్వ నాయనలు ఉంటారు, పాలు తాగే పసిపిల్లలు ఉంటారు, సర్కార్ కొలువులకు పరీక్షలు రాసే అన్నలు అక్కలు ఉంటారు. గాల సంగతి ఎట్లా అనుకున్నావు? నీ లెక్క నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పాటి పుట్టనే గట్లా ఉంటే జనాలకు గంత ఇబ్బంది పడితే ఇంకా నడిజామన్న అర్ధరాత్రి అయితే ఇంకెంత ఘోరం ఉండు అని పొట్టు గడుచుకుంటున్నారు. అగో మొన్నటి వరకు మన రైలు బండ్లల్లా ఒక జనరల్ డబ్బాలనే ఫుల్గా జనాలు ఉన్నారని అనుకున్నాం కదా. వామ్మో, ఒక్క జనరల్ డబ్బాలు లేవు, ఏసీ డబ్బాలు లేవు. చిన్న ప్యాసింజర్ రైలు బండ్ల నుండి మొన్న మోడీ సార్ షురూ చేసిన వందే భారత్ రైళ్ల వరకు అన్నిటివి గదే కథ వచ్చింది. అగో ఒకసారి మీరే చూడుండ్రి జనాల అవస్థలు ఎంత ఘోరంగా ఉన్నాయో.
మన భారత ప్రధాని నరేంద్ర మోడీ సార్ జనాలందరూ ఈ ప్రయాణాలు సౌకర్యంగా సాగాలని వందే భారత్ ట్రైన్లను జనాలందరి కోసం ఏర్పాటు చేసిండు గానోళ్ళ. అయితే ఇప్పుడు ఆ ట్రైన్లో చాలా పెద్ద సమస్య వచ్చి పడిందట. అదేంటంటే లక్నో నుంచి డెహ్రాడూన్ కు పోయే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్యాసింజర్లు అందరు కిక్కిర్స్ పోయేటట్టు ఉన్నారట. అంటే ఈ వందే భారత్ ట్రైన్ లో జనాలందరూ సందు లేకుంటే ఎక్కి మంది జిబా జిబా ఉన్నారట. అసలు విషయం ఏంటంటే ఈ ట్రైన్ ఎక్కిన జనాలందరి దగ్గర టికెట్లు లేవంట. వాళ్ళందరు టికెట్లు లేకుండానే ప్రయాణం చేస్తున్నారట. గదే వందే భారత్ ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నటువంటి ఒక ప్రయాణికుడు వాళ్ళని వీడియో తీసి ట్విట్టర్ లో రైల్వే శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిండట. మేమైతే ఇదే వందే భారత్ రైన్ లో వేలకు వేలు టికెట్లు పెట్టి ప్రయాణిస్తుంటే వాళ్ళేమో ఇలా ఫ్రీగా వస్తున్నారు. ఇదెక్కడ న్యాయం? కనీసం అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా చూసుకోవాలి కదా. వాళ్ళు కూడా టికెట్ పెట్టుకొని రైలు ఎక్కాలి, లేదంటే టికెట్ కలెక్టర్లు చెక్ చేయాలి. అలా చేయనందుకే వీళ్ళందరూ ఇలా ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారని ఆ యువకుడు మండిపడ్డాడు. ఇక గివ్వుల ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.